రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూర నారాయణ అన్నారు. టిఫిన్ బండి పోయిందని నిరుపేద మహిళ కేసు పెట్టినా నమోదు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని సింధూర అన్నారు. ఓ మహిళ బండిపై టిఫిన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుందని, ఆమె బండిని ఎవరో దొంగలు ఎత్తుకు వెళ్లారని, ఇప్పటికీ 2 ఏళ్లైనా పోలీస్ స్టేషన్కి వెళితే కనీసం కేసు నమోదు చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. ఎంత దారుణమో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు సింధూర నారాయణ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళా శక్తి టీం, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరం 44వ డివిజన్ ఓల్డ్ జడ్పీ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింధూరకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి 2014 నుంచి 2019 వరకు నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకి తెలియజేశారు. మహిళలు, యువత, వృద్ధులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఎవరూ అధైర్యపడవద్దని, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, మీ సమస్యలు, మీ కష్టాలు, మీ బాధలు అన్ని తీరిపోతాయని ఆమె వారికి కొండంత ధైర్యాన్నిచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాలు రాకపోవడంతో యువత ఇతర రాష్ట్రాలకి వెళ్లి ఉద్యోగాలను వెతుక్కోవడంలో చాలా ఖర్చయిపోతుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారన్నారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూనే ఉన్నారన్నారు. బాగా చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని యువత తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ ప్రభుత్వంలో అసలు డెవలప్మెంట్ లేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలోని మాజీ మంత్రి నారాయణ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఆ అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వం వచ్చి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్న మంచి ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు మొదలుపెట్టారని, దాదాపు 90% పూర్తయిందని, ఆ మిగిలిన 10% పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోవడం దారుణమన్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, నెక్లెస్ రోడ్, నిరుపేదలకు టిట్కో గృహాలు, ముస్లింల కోసం బారా షాహిద్ దర్గా, షాదీ మంజిల్, మహిళల కోసం ప్రత్యేకంగా కాలేజీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలను చేశారన్నారు. దాదాపు వాటిలో కొన్ని 80 నుంచి 90% వరకు పూర్తయ్యాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేదవారు పేదవారిగానే ఉండిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మాత్రం ప్రతి పేదవాడు ఆర్థికంగా ఎదగాలని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి అండగా నిలుస్తారన్నారు. అధికారంలోకి రాగానే 3,000 పెన్షన్ని 4,000కి పెంచి పింఛన్దారుల ఇంటికే పంపిస్తామని, అలాగే యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. అదేవిధంగా జాబ్ వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు అందజేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారన్నారు. అలాగే రైతులకి ఏడాదికి 20,000 రూపాయల వంతున ఆర్థిక సాయం చేస్తామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగిందన్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలు సూపర్ సక్సెస్ అవుతాయన్నారు. ఈ పథకం నిరుపేదలందరికీ ఎంతో అండగా నిలుస్తోందన్నారు. చంద్రబాబు, నారాయణలు విజనున్న నాయకులని, వారు మాట ఇస్తే మాట తప్పరని, ఖచ్చితంగా ఆ పథకాలన్నింటినీ అమలు చేస్తారని చెప్పారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని సింధూర కోరారు. వీరిద్దరూ అధికారంలోకి రాగానే నెల్లూరుని నెంబర్ 1 మోడల్ సిటీగా తీర్చిదిద్దారని ప్రజలకు హామీ ఇచ్చారు.